సార్ కేంద్ర మంత్రి చంద్రబాబు నాయుడు అయ్యే అవకాశాలున్నాయని, అలాగే ముఖ్యమంత్రిని లోకేష్‌ని చేసే అవకాశాలున్నాయని, మొన్న దావోస్‌లో జరిగిన సభలో బ్లూంబర్గ్ అనే పత్రిక కూడా దీని గురించి రాసింది సార్. సో, దాని గురించి ఏంటి సార్? నిజంగానే ఇలా జరిగే అవకాశం ఉందా? లేటెస్ట్‌గా ఒక డెవలప్‌మెంట్ ఏంటంటే, దావోస్‌లో చంద్రబాబు ఉన్నాడు. హ్మ్. చంద్రబాబు, లోకేష్ వీళ్ళు ఉన్నారు గదా! ఈ టైంలో బ్లూంబెర్గ్ అనే పత్రిక చంద్రబాబుని ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్నేసింది. హ్మ్. అది ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ ప్రశ్న. ఎందుకంటే ఆల్రెడీ అలాంటి చర్చే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది. ఓకే ఆ సార్. ప్రశ్న ఏందంటే, మీరు కేంద్ర మంత్రిగా వెళ్తారని హ్మ్. పుకార్లొస్తున్నాయి. లోకేష్‌ని సీఎం చేసి మీరు కేంద్ర మంత్రిగా వెళ్తారని మీరు వెళ్ళే అవకాశం ఉందా? అనేది బ్లూంబెర్గ్ పత్రిక అడిగింది. హ్మ్. సో, బ్లూంబెర్గ్ పత్రిక అడిగిందంటే అది ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కాబట్టి, వాళ్ళు అడిగారంటే దీంట్లో ఏదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏదైనా హ్మ్. ఉంటుందేమో అన్నట్టుగా ఇప్పుడు చెప్తున్నారు. కానీ అవును సార్. చంద్రబాబు అయితే నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు. నా ఇంట్రెస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రయోజనాలకి ఓకే. కేంద్రంలోకి వెళ్ళి నేను పనిచేయాలని నేను అనుకోవట్లేదు హ్మ్. అనేది ఆయన చెప్పాడు. సో, అలాగే ఆయన మీద వారసత్వానికి సంబంధించిన ప్రశ్న గూడా వచ్చింది హ్మ్. చంద్రబాబుకి. వారసత్వాన్ని గురించి ఆయనేం జెప్పాడంటే, వారసత్వం అనేది మనం అనుకుంటే వచ్చేదు. కొన్ని ఆపర్చునిటీస్ అయితే వస్తాయి హ్మ్. వారసులకి. కానీ వాళ్ళే ప్రూవ్ జేసుకోవాలి అనేది ఆయన చెప్పాడు. హ్మ్. అంటే ఆహ్, ఒక రకంగా కర్ర ఏరకుండా పాము చావకుండా అవును మాట్లాడు. సార్. అవును. మామూలుగా ఎవరైనా అదే మాట్లాడతారు. హ్మ్. వేరే వాళ్ళ విషయం వచ్చినప్పుడు వారసుల గురించి విమర్శించేవాళ్ళు కూడా తమ దగ్గరికొచ్చేటప్పుడు ఇలాంటి హ్మ్. థియరీసే మాట్లాడతారు. హ్మ్. ఇప్పుడు మోడీ ఏమో ఒక పక్క కాంగ్రెస్ వారసుల గురించి మాట్లాడతాడు. మోడీతో ఉన్న వీళ్ళిద్దరేమో పవన్ హ్మ్. కళ్యాణ్ గాని వీళ్ళేమో వారసులు కాదు వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకున్నారు కదా! మన తమ్ముడు, అన్నగా పుట్టడమే నేరమా? వాళ్ళకి హ్మ్. అవకాశాలు ఉండవా? హ్మ్. అనేది మాట్లాడతారు. ఇప్పుడు నిజానికి లోకేష్ వేరే వాళ్ళ మామూలు కుర్రాడైతే ఈ స్థాయికి ఎలా అవును వస్తాడు? సార్. రైట్. ఖచ్చితంగా వారసత్వం ఉంది. పవన్ కళ్యాణ్ ఇంకొకరి పిల్లోడైతే ఈ హ్మ్. స్థాయికి ఎలా వస్తాడు? ఖచ్చితంగా చిరంజీవి వారసత్వం అనేది అక్కడ అవును ఉంది. సార్. క్లియర్‌గా వారసత్వం అనేది పనిచేస్తుంది. ఇది రాజకీయాల్లోనే కాదు, ఇది మిగతా వృత్తుల్లో కూడా డాక్టర్ కొడుకు డాక్టర్ హ్మ్. అవ్వడం ఈజీ, ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవ్వడం ఈజీ. హ్మ్. ఒక పేద కూలి కొడుకు ఐఏఎస్ అవ్వడం వెరీ అవును డిఫికల్ట్. సార్. సో, అందుకనే మనకి ఇప్పటికి కూడా ప్రైవేట్ సెక్టర్ చూస్తే టాప్ సీఈఓస్ పోస్టులన్నీ కూడా 4 కులాలోళ్ళు ఉంటారు. మీరు కాకపోతే దీని మీద రీసెర్చ్ చేయండి. హ్మ్. 4 కులాలోళ్ళు ఉంటారు ఇప్పటికి కూడా ప్రైవేట్ సెక్టర్‌లో. ఓహ్! గవర్నమెంట్‌లో రిజర్వేషన్ వల్ల హ్మ్. మనకి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కనిపిస్తున్నారు. హ్మ్. అంబేద్కర్ పుణ్యమా అని. హ్మ్. లేకపోతే గవర్నమెంట్‌లో కూడా ఈ 4, 5 కులాలోళ్ళే ఉండేవాళ్ళు. హ్మ్. సో, అందుకనే రాజకీయాల్లో గానీ, ఆస్తుల విషయంలో గానీ, ప్రైవేట్ సెక్టర్‌లో టాప్ పోస్టుల్లో హ్మ్. గానీ, ఇప్పటికీ 4, 5 కులాల వాళ్ళే అప్పర్ కాస్ట్ వాళ్ళే ఉన్నారంటే హ్మ్. కారణం ఏంటి? సమాజంలో వారసత్వం అనేది వాళ్ళకే ఉపయోగపడుతుంది. హ్మ్. ఇప్పుడు 'చిరంజీవి' ఫ్యామిలీలో దాదాపు 10 మంది హీరోలు కావడానికి చిరంజీవి చిరంజీవి కారణం. కాదు. అవును సార్. ఆయన కూడా మొన్న అన్నాడుగా, హ్మ్. నేను గర్వంగా ఉన్నది నాకెంతమందిని నేను హ్మ్. చేశానని. అంటే ఈయన లేకపోతే వాళ్ళు కారనే గదా! ఆయన ఒప్పుకున్నట్టే గదా! అవును సార్. సో, అలాగా మొత్తానికి చంద్రబాబు ఏదో కన్విన్స్ చేసుకున్నాడు. ఇప్పుడిక్కడ సమస్య ఏందంటే కొత్త థియరీ వస్తుంది. మొన్నటి వరకు ఏందంటే లోకేష్‌ని డిప్యూటీ సీఎం హ్మ్. చేయాలి అనే డిమాండ్‌లు మనకి మొదలైనాయి. అది మహాసేన్ రాజేష్ నుంచి ఓపెన్‌గా మొదలైంది. అక్కడి హ్మ్. నుంచి శ్రీనివాసరెడ్డి పాలిట్ బ్యూరో మెంబరు. దాని తర్వాత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ పాలిట్ బ్యూరో మెంబరు. తర్వాత వర్మ పిఠాపురంలో తెలుగుదేశం నాయకుడు. తర్వాత ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే హ్మ్. రాజమండ్రి అర్బను. ఆహ్, ఫైనల్‌గా చంద్రబాబు ముందే దావోస్‌లోని టీజీ భరత్ మంత్రి. హ్మ్. ఆయనతో సహా అందరూ గూడా డిప్యూటీ సీఎం చేయాలనేది ఒక డిమాండ్ ఓవరాల్‌గా ఇనబడింది. హ్మ్. అయితే దీనికి కౌంటర్‌గా జనసేనోళ్ళు గూడా తీవ్రంగా మాట్లాడడం మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం చేయండి మాకు అభ్యంతరం లేదు. కానీ మా వాడిని సీఎం చేయండి. ఎందుకంటే 2.5 సంవత్సరం చంద్రబాబు ఉంటే 2.5 సంవత్సరం పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్. సీఎంగా హ్మ్. ఉండాలి. చంద్రబాబుని మరి గవర్నర్‌కి పంపిస్తారా? వైస్ ప్రెసిడెంట్‌కి పంపిస్తారా? కేంద్ర మంత్రికి పంపిస్తారా? మీ ఇష్టం. హ్మ్. అన్నట్టుగా వాళ్ళు ఓపెన్‌గానే కిరణ్ రాయల్ గూడా మొన్న తిరుపతి లీడరు ఆయన గూడా మాట్లాడాడు. హ్మ్. ఓపెన్‌గానే జనసేనోళ్ళు మాట్లాడుతాం. దీంతో ఒక్కసారిగా ప్రాబ్లమ్ అయిపోయింది. అంటే ఈ 2 పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయని. దాంతో పవన్ కళ్యాణ్ ప్రెజర్ చేసినట్టుగా చెప్తున్నారు. దాంతో హ్మ్. చంద్రబాబు తమ ఇక్కడ పార్టీ నాయకులకి చెప్పారు. సో, అధిష్టాన వర్గం నుంచి అంటే పార్టీ ఆఫీస్ నుంచి హ్మ్. అందరికీ నోటీసులెళ్ళాయి. ఇక మీరు మాట్లాడొద్దండి అఫీషియల్‌గా దీని విషయం మీద అని. హ్మ్. అట్లాగే ఇటు పవన్ కళ్యాణ్ గూడా చెప్పడంతో జనసేన నుంచి కూడా అఫీషియల్‌గా అందరికి నోటీస్ ఈ హ్మ్. విషయం మీద డిస్కస్ చేద్దాం.
అంటే అసలు ఇది ఎందుకు వచ్చింది అవును అంటే సార్. వచ్చిందంటే దీని వెనక ఏదో ప్లాన్ ఉంటుంది, ఊరికే రాదు కదా. ఉమ్, మామూలుగా రాజకీయాలు ఏంటంటే ఫెయిలర్స్ అంటారు, కొన్ని ఉమ్, ఫెయిలర్స్ పంపిస్తారు జనంలోకి. ఉమ్. అంటే ఒక ట్రయల్ వేస్తారు, సీఎం డిప్యూటీ సీఎంగా ఆ, లోకేష్ అంటే రెస్పాన్స్ ఎలా ఉంది ఓకే సార్. అనేది చూస్తారు. ఉమ్, అలాగే ఏమన్నా చంద్రబాబు దీన్ని ప్లాన్ చేసి చేస్తాడా? ఎందుకంటే గత కొంతకాలంగా 8 నెలలు అవుతుంది, దాదాపు 8 నెలలుగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే ఈ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా చంద్రబాబుకి లోకేష్కి తలనొప్పి కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం వీళ్ళకి తలనొప్పులు క్రియేట్ చేయాలని కాదు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఒక దెబ్బకి రెండు పెట్టల్లాగా, ఒకటేమో జగన్ ప్రతిపక్ష నాయకుడు కాకుండా తానే ప్రతిపక్షంగా బిహేవ్ చేయడం. అది యాక్చువల్గా గెలిచినప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఉమ్, ఎందుకంటే జగన్ని ప్రతిపక్ష నాయకుడిగా స్పేస్ ఇస్తే జగన్కి మళ్ళీ బలం పెరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి అది ఇష్టం లేదు. ఉమ్, జగన్ పెరిగితే తను ఇబ్బంది. అందుకని జగన్ ప్లేస్లో తను ఉండాలి. అంటే తన బలం, ఓన్ బలం పెంచుకోవాలనేది పవన్కు ఉన్న లక్ష్యం. పవన్ లక్ష్యం ఏంటి? తను సీఎం కావాలని. అంతేగాని చంద్రబాబు కొడుకు, చంద్రబాబు మనవాళ్ళని సీఎం చేయాలని పవన్కి ఎందుకు ఉంటుంది? అవును సార్. చంద్రబాబుని సీఎం వరకు ఒప్పుకుంటాడు పవన్. అది కూడా ఎప్పుడు తనకు అవసరం కాబట్టి. ఉమ్, యాక్చువల్గా ఎన్నికల ముందే 50% కూడా, అంటే 2.5 సంవత్సరం పవన్, 2.5 సంవత్సరం చంద్రబాబు అనేది కూడా వచ్చింది. అప్పుడు కూడా పవన్ ఏం చెప్పాడు? మనం అలా డిమాండ్ చేయాలంటే మనకు 30 సీట్లు రావాలి కదా అన్నాడు. ఉమ్, అంటే ఆయనకు కూడా ఆ ఉద్దేశం ఉంది. ఎట్లా కుమారస్వామి ఎగ్జాంపుల్ ఉంది. కుమారస్వామి 30 సీట్లు వస్తే అతను 2.5 సంవత్సరం సీఎం కాగలిగాడు. ఉమ్, కొన్ని ప్రత్యేక కండిషన్లు మైనారిటీ సీట్లు ఉన్న పార్టీ కూడా సీఎం పోస్ట్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఉమ్, సో అది జరగలేదు. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది 21 సీట్లు. అది కూడా ఆయన మీద ఆధారపడి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం లేదు. ఉమ్, తెలుగుదేశానికి సొంతంగానే 134 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వద్దనుకున్నా ఈ గవర్నమెంట్ ఏమీ కూలిపోదు, హాయిగా ఉంటుంది. కాకపోతే చంద్రబాబుకున్న ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ 2029లో ఎలక్షన్లకు వెళ్ళాలంటే జగన్ స్ట్రాంగ్ అనేది ఇప్పటికి కూడా అభిప్రాయం. జగన్ వీక్ అయిపోయినాడు అనుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఉమ్, తన సొంత బలం మీదే జగన్ని, పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఎదుర్కొని మనం వెళ్ళొచ్చు అనేది ఆ కాన్ఫిడెన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ని ఇంత భయపడుతూ పవన్ కళ్యాణ్కి బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబుకి ఆ కాన్ఫిడెన్స్ లేదు. మనం తెలుగుదేశం మీడియాని చూస్తే కూడా ఇప్పటికీ జగన్ని వీళ్ళే ఫోకస్ చేసి అతన్ని ఎంతసేపు జగన్ ఒక ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు. సో లోకేష్ కూడా మళ్ళీ జగనే సీఎం కాడని గ్యారంటీ అడుగుతున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నాడంటేనే ఇంకా జగన్కి బలం ఉందని. ఎందుకంటే జగన్కి 40% ఓట్లు వచ్చాయి. వీళ్ళు చెప్పిన హామీలు ఇచ్చిన అవన్నీ నెరవేర్చే పరిస్థితి లేదు, డబ్బు లేదు. సో రెండోది బీజేపీ మీద డిపెండ్ అవుతామా లేదో తెలియదు. బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ చంద్రబాబు భయం అయితే ఉంది. అందుకని ఒకటి, తాను మళ్ళీ గెలవాలంటే చంద్రబాబు బీజేపీతో జనసేనతో వెళ్ళాలి, పొత్తుండాలి. రెండు, రేపొద్దున జగన్ని కంప్లీట్గా వీకెండ్ చేయాలంటే కూడా బీజేపీ సహాయం కావాలి. అట్లాగే రేపు పొరపాటున మళ్ళీ ఓడిపోతే అక్కడ జగన్ బీజేపీతో కలిసి వాళ్ళు ఉన్నారనుకో, రేపొద్దున కేసుల్లో కూడా ఇబ్బంది అవుతుంది. తనకి ఇబ్బంది, లోకేష్కి ఇబ్బంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ని భరించాలి మనం అనేది చంద్రబాబుకు ఉంది. ఆయనకి అంటే తెలుసు పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నాడు, అయినా కూడా మనం భరించాలి. కానీ లోకేష్కి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు ఏమో పాలసీ డెసిషన్స్, అభివృద్ధి వీటికి సంబంధించి చంద్రబాబు చూసుకుంటే, గవర్నెన్స్, డే టు డే అఫైర్స్, ఎవరెవరిని ఎక్కడ నియమించాలి ఇవన్నీ లోకేష్ చూసుకుంటున్నాడు. సో అంటే ఒక రకంగా పవర్ అనేది లోకేష్ దగ్గర ఎక్కువగా కేంద్రీకృతమైంది. పవన్ కళ్యాణ్కి ఇమేజ్ ఉంది కానీ పవర్ లేదు. పవన్ కళ్యాణ్ ఒక డీజీపీ నియమించే పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేదు, ఒక టీడీ చైర్మన్ పవన్ కళ్యాణ్కి లేదు, ఇవేవి లేవు. తనకిచ్చిన కోటాలో జనసేనలో ఎవరెవరు ఉండాలో నియమించుకోవచ్చు, అంతే అతను. అంతకంటే గవర్నెన్స్లో, డే టు డే గవర్నెన్స్లో పవన్ కళ్యాణ్కి పట్టు లేదు. అందుకని